మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్వెషన్ చేస్తుంది. ఏది ఈ ఈవీఎంలకు సంబంధించి అనేటటువంటి ఈవీఎంలకు సంబంధించి మనం వాళ్ళకి ఇది అవ్వటం లేదు అన్న దాంట్లో అసలు అది ఫస్ట్ రాంగ్. ఎందుకంటే మనం అసలు ఏపీలోనే జరిగింది ఇక్కడ. మరి ఏపీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి కదా ఈవీఎంలతో ఈ ప్రభుత్వం గెలిచిందని. మనం ఎలా అసోసియేట్ అవుతాం? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేషనల్ గా మాట్లాడుతున్నప్పుడు ఒరిస్సాలో జరిగిందని వాళ్ళకి తెలుసు, ఏపీలో జరిగిందని వాళ్ళకి తెలుసు. మరి ఇక్కడ ఏపీలో జరిగిందని ఒక్క రోజున రాహుల్ గాంధీ పెట్టాడా? ఎందుకు పెట్టట్లేదు? అంటే ఇప్పటికి వాళ్ళు ఇండైరెక్ట్ గా కొలీడ్ అయి ఉన్నారు చంద్రబాబు నాయుడుతో. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడున్న అధ్యక్షురాలు ఆమె ఈ 4 రోజులు ఉంటుందో 4 నెలలు ఉంటుందో తెలియదు. ఆమె కూడా ఇప్పుడు మన మీద రోజు మాట్లాడుతుంది తప్ప ఇది ఈవీఎంల ద్వారా వాళ్ళు గెలిచారని ఎక్కడ మాట్లాడట్లా. మనం ఎలా పూసుకుంటాం వెళ్ళి? రెండోది వాళ్ళు చెప్పాలి కదా ఇక్కడ ఉన్నప్పుడు. రెండోది ఈ అంశాన్ని అసలు ఫస్ట్ రైజ్ చేసిందే మనం. ఇప్పుడు వాళ్ళు ఎత్తుకున్నారు లేట్‌గా. సో వాళ్ళు ఎత్తుకోవడానికి మనం తప్పు పట్టట్లేదు. సో ఖచ్చితంగా జరిగింది కాబట్టి. కానీ వాళ్ళు ఏపీని కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడితే ఏపీలో కూడా జరిగింది ఇట్లా. ఏపీలో కూడా ఈ ఎన్డీఏ కూటమి ఇలానే అధికారంలోకి వచ్చిందని వాళ్ళు మాట్లాడితే డెఫినెట్లీ రాహుల్ గాంధీ కరెక్ట్ మాట్లాడారని మనం మాట్లాడొచ్చు. వాళ్ళు దాన్ని వదిలేసి వేరే వేరే రాష్ట్రాల్లో అంశాలు అయన్నీ తీసుకొని ఈవీఎం క్లారిటీగా ఉన్నామన్నా. మనకి ఏ రాజకీయ పార్టీతో మనం ఇంకా అదేంటి టైఅప్ వెళ్ళం. ఎందుకంటే మన సిద్ధాంతాలు వేరు. సో మనం వాళ్ళు చెప్పినట్టుగానో ఇంకోళ్ళు చెప్పినట్టుగానో పోము. కాకపోతే వాళ్ళు కానీ నిజంగా సమస్యను అడ్రస్ చేస్తే మనం కూడా వాళ్ళు చెప్పింది కరెక్టే అండి, ఆ విషయంలో మేము కూడా మద్దతు తెలుపుతాం అంటాం. వాళ్ళు మా ఆంధ్రప్రదేశ్ ఇష్యూ ఎత్తకుండా మనం ఎత్తలేం కదా. సో రాహుల్ గాంధీ వాళ్ళ సబ్జెక్టు వాళ్ళు మాట్లాడుతుంది నేషనల్ వైడ్. బట్ ఈ ఏపీ సబ్జెక్ట్ వాళ్ళు తీసుకుంటారు. దాన్ని మనం వాళ్ళకి ఇదిగా చేయాల్సిన పని. ఎందుకంటే ముందు ఏపీలో జరిగిందనేది వాళ్ళు మాట్లాడితే మనం కూడా దాని మీద స్పందిద్దాం. సో దాని గురించి అసలు మనం ఎక్కువ మాట్లాడుకుంటేనే బెటర్ అనేది నా అభిప్రాయం. చూడండి అని రాష్ట్రంలో ప్రతిదీ ధరలు తగ్గిస్తాము అని చెప్పారు సార్. దాంట్లో భాగంగా ఇప్పటికి మీరు కరెంట్ ఛార్జీలు రెండోసారి పెంచినట్టు సబ్జెక్టు కరెక్షన్. ఇప్పుడు మళ్ళీ 2024, 25 ట్రూ అప్ ఛార్జీల కింద 12,771 కోట్లు ప్రతిపాదన డిస్కమ్లకు పంపించారని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. దీని మీద కొంచెం వివరణిస్తారని చెప్పి. పెంచబోతున్నారు, ఆల్రెడీ వచ్చింది. దీంతో కలిపితే మొత్తం 30,000 కోట్లు అయింది. అంటే 29,000 కోట్లు సంథింగ్. సో అదే చెబుతాను నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక్క రోజుతో మనం దాన్ని జనాల్లోకి, అంటే జనాలకు ఆల్రెడీ ఛార్జీలు పెరిగినాయి అనేది జనాలకు తెలుసు. కరెంట్ ఛార్జీలు మనం ఉన్నప్పుడు 500 వస్తే బిల్లు ఈ రోజు 800 లేదంటే 1000, 1200 ఇలా డిపెండ్ అని వస్తుంది. సేమ్ యూనిట్స్ కాల్చిన అనేది వాస్తవం. సో వాళ్ళకి తెలుసు. కానీ ఇంకా మనం ఇదిగోండి ఇలా మేము ఉన్నప్పుడు కంటే ఇప్పుడు వాళ్ళు పెంచారు, తగ్గిస్తానని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు. నేను కరెంట్ ఛార్జీలు పెంచకపోగా తగ్గిస్తానని చెప్పి ఈరోజు పెంచాడు అనేది మనం తీసుకెళ్దామన్నా. ఎందుకంటే చెప్పేది ఇందాక ఇప్పుడు మన డిస్కషన్ అదే అన్న. ఇప్పుడు చాలా చాలా అంశాలు, రైతుల ఇష్యూస్, మహిళల ఇష్యూస్, సంక్షేమ పథకాల ఇష్యూస్, ఇక్కడ జరుగుతున్న దాడులు, వీళ్ళు వేస్తున్నటువంటి ఛార్జీల మోత, ఈరోజు జనాలకు ఏది ఒక్కటంటే ఒకటి ఇవ్వకుండా ఈవెన్ స్కూల్కి వెళ్ళే బ్యాగులు కూడా 4 రోజుల్లో చినిగిపోయినటువంటి పరిస్థితి. ఇంత దిక్కుమాల పరిస్థితి ఎప్పుడు ఈ స్టేట్ కదండి, ఏ స్టేట్ లో ఉండదు. సో ఇంత అప్పులు చేసి జనాలను ఎత్తిన భారం అది. సో ఇలా ఈ అంశాలు చాలా ఉన్నాయి అన్న. అది మనం అడ్రస్ చేయడానికి టైం సరిపోవట్ల. అన్ని అంశాలు ఉంటున్నాయి. ఒక్క అంశంగా నిన్న స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉందన్న, మనం అడ్రస్ చేయగలిగే టైం ఎక్కడ ఉంది? ఈలోపు అన్నదాత సుఖీ వచ్చి పడింది. మళ్ళీ రేపు ఇంకో అంశాన్ని డైవర్ట్ చేస్తారు. సో ఇలా అందుకని ఏంటంటే అన్న, ఇవి మనం ప్రతి ఇంటికి మొత్తం వీళ్ళు చేసిన ఏంటి 5 ఏళ్లలో చేసిన ఘోరాలు ఏంటో మనం కంప్లీట్ గా తీసుకెళ్దాం అన్న. మనకున్న సైన్యం ఏ పార్టీకి లేదన్నా. మనకుండేవాళ్ళు ఏమీ ఆశించకుండా పనిచేసేవాళ్ళు. ఈవెన్ చెప్తున్నాగా పదవి కూడా అవసరం లేదని పనిచేసేవాళ్ళు మన దగ్గర ఉన్నాళ్ళు. మనం జగన్ గారి అధికారంలోకి రావాలి, జగన్ గారి కోసం విపరీతంగా పిచ్చితో పనిచేసేవాళ్ళు మన దగ్గర ఉన్నాం. ఎందుకు మనమేం ఆశించం పదవులు కానీ ఇంకా కానీ. ఎందుకు ఆశించం అని అంటే మన దగ్గర ఉన్నటువంటి మన పార్టీకి ఉన్నటువంటి బేసిక్ గా ముందు నుంచి మన ద్వారా మంచి జరిగిందంటే 10 మందికి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. మనకు జరగకపోయినా సేమ్ 2019, 24 మనం అదే ఫీల్ అయ్యాం కదా. మనం నష్టపోయినా అంటే కార్యకర్త కొంత నష్టపోయినా అరే మేము 10 మందికి ఇక్కడ మంచి చేసామరా అని ఈరోజు మన కాలర్ పైకి ఎగరేసి చెప్పగలుగుతున్నాం కదా. మన కార్యకర్త నష్టపోయినా, మన నాయకుడు నష్టపోయినా, ఏది అక్కడ లోకల్ నాయకుడు ఏదైనా బిల్లులు రాక నష్టపోయినా మనం ఎంత గర్వంగా చెప్పగలుగుతున్నాం ఈరోజు. మేము ఇదిగో ఈ ఊర్లో ఎంత మంచి చేసాం, ఈ ఊర్లో ఈ బిల్డింగ్లు కట్టాం, ఈ ఊర్లో ఎంతమందికి మేము పథకాలు అందగించగలిగాం అని చెప్పి ఈరోజు మనం వెళ్ళి కూర్చొని అనుమతి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అంటే ఏంటి, మనం ఏమి ఆశించాం. మనం నష్టపోయినా కార్యకర్త ఒక్కోసారి నష్టపోతాడు అన్న, ఎందుకంటే తప్పదు. బట్ ఈసారి కార్యకర్తకు నష్టం జరగదు.
ఎందుకంటే జగన్ గారు అంటే కొన్ని చెప్పకూడదు కానీ జగన్ గారు ఈ రోజు కూడా ఈ 14 నెలల్లో ఆయన ప్రతిరోజు ఫీల్ అవుతున్న అంశం ఏంటంటే కార్యకర్తని మనం సరిగ్గా చేయలేకపోయాం, వాళ్ళకి ప్రజలకు చేసాం, కార్యకర్తకి ప్రజల కంటే ఇంకొంతన్నా మేలు చేస్తుంటే బాగుండేది అనేది ఆయన ఒక్కటి ఫీల్ అవుతున్నారు, కానీ ఎవరికి చెప్పట్లే. కానీ మనం లీగల్ సపోర్టు, కొంత నష్టపోయిన వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అన్ని పార్టీ 14 నెలలు చేసుకుంటూ వచ్చిందన్న. సో ఎవ్వరు కూడా మనం ఆధారపడాల్సినటువంటి పని లేదు. మనం ఒక్కటే అన్నాం, మన జగనన్న 2.0లో రేపొద్దున మనం అధికారంలోకి వచ్చినాక మనకి మంచి చేసిన వాళ్ళకి ఈ 5 సంవత్సరాలు మనకు నిలబడిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి చేద్దాం, మంచి చేస్తాం కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు. చెడు చేసిన వాళ్ళకు కూడా మనం ఖచ్చితంగా అదే విధంగా గుర్తుపెట్టుకొని చేయాలి కదన్నా. చెడు చేయకపోతే మనం ఎట్లా మరి? మనం మాట ఇచ్చామంటే మాట తప్పకూడదు కదా. సో మనకు చెడు చేసిన వాళ్ళకి చెడు చేద్దాం, మనకు మంచి చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకొని వాళ్ళకి మంచి చేద్దాం అన్న. ఇదైతే కన్ఫామ్ గా జరిగింది. ఎందుకంటే నేను చూశాను కదా దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తా, దగ్గరగా వెళ్తా చూస్తున్నప్పుడు ఆయన ఎంతటితో మాట్లాడుతున్నా కూడా అరే కార్యకర్తకి ఏదో మనం చేయలేకపోయాం, ఇంత సపోర్ట్ చేసిన వాళ్ళకి మనం ఏదో మిస్ అయ్యాం, రేపొద్దున దాన్ని మిస్ కాకూడదు, మనం ప్రజలకు చేసాం మంచి, ఆ ప్రజలకు చేసిన మంచిని కొంత కార్యకర్తలకి కూడా అదే మనం కొంచెం చేసుంటే బాగుండేది, అది మిస్ అనే జగన్ గారి మదిలో ఉందన్న. మనం ఎక్కడ ఆధారపడాల్సిన పని లేదు. మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. సో 2014లో ఓడిపోయాం, 19లో వచ్చాం, 24లో ఓడిపోయాం, మళ్ళీ 29లో వస్తాం. సో రెండో చంద్రబాబు నాయుడు గారు ఇందా మాట్లాడుతున్నారు మీద అన్నారు కదా, చంద్రబాబు నాయుడు అసలు మాట్లాడకుండా ఎప్పుడున్నాడు అట్లా? ఏ రోజున చక్కగా మాట్లాడితేనేగా. ఆయన ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజున ఆయన చేసింది ఉండి చెప్పుకునేది ఏమన్నా ఉంటే అదే చెప్పేవాడు. ఏం లేదు కాబట్టి ఏమంటాడు? ఇప్పుడు నేను అన్నదాత సుఖీబాద్ తెచ్చానని చెబుతాడా? జగన్ గారు తెచ్చిన రైతు భరోసా అనే ఒక సంవత్సరం ఎత్తేసాను, రెండో సంవత్సరం సగం కోత వేసానని చెప్పలేడు కదా. సో అందుకని ఇంకా రోజు తిడతానే ఉంటాడు. వాళ్ళ టార్గెట్ ఏం లేదన్నా, వాళ్ళు వాంటెడ్గా రెచ్చగొట్టాలి. ఇప్పుడేంటి, మనం జగన్ గారిని వాళ్ళు తిడితే మనం వాళ్ళ మీద కూడా ఫోర్స్కి తిడితే మళ్ళీ మన మీద కేసు పెట్టాలి. ఇదే వాళ్ళు చూడండి, మీరు 14 నెలల కాలంలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే వాళ్ళు ఎక్కడా కూడా లాజికల్ గా కానీ జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెడతారన్న. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటాడు, లేదంటే పెద్ద మనిషి అంటాడు. అంత తప్ప చంద్రబాబు చంద్రబాబుని కూడా ఏ రోజు కూడా ఏకవచనంతో మాట్లాడడం. కానీ ఆయన విత్ డేటాతోనే మాట్లాడతారు జగన్ గారు. కానీ తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు చూడండి, ఒక్కళ్ళన్నా జగన్ గారు గంటన్నర ప్రెస్ మీట్ పెడితే దాంట్లో చివరి 5 నిమిషాల్లో ఎవరో విలేకరు అడిగితే ఆ విలేకరు అడిగిన దానికి ఏమన్నా సెటైర్ గా జగన్ గారు దాన్ని ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళతో మనకెందుకులే, ఆయన పెద్ద వార్డు మెంబర్కి ఇది సర్పంచ్కి ఇట్లా మాట్లాడానుకో దాన్నే ఎత్తుకుంటారు తప్ప మిగిలింది గంటన్నర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అప్పుల గురించో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కలో లేదా అదే విధంగా తిడితే దాన్ని వాళ్ళు హైలైట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఉంది కదా స్ట్రెంత్, మీడియా స్ట్రెంత్. ఎందుకంటే పొద్దున్న సాయం దాకా ఊదరగొట్టడానికి ఛానల్స్ ఉన్నాయి, రోజు రాయడానికి 2 పేపర్లు ఉన్నాయి. సో వాళ్ళు అదే నమ్ముకున్నారు. అది వాంటెడ్ గానే చేస్తున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు అంత పిచ్చితనంగా అనేది ఎట్లా, మనం దానికి రియాక్ట్ అవుతాం, రియాక్ట్ అయ్యి వాళ్ళని కూడా అట్లానే బండబూతులు తిడితే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా చూపించుకోవాలి వాళ్ళకు ఉన్నటువంటి మీడియా హౌస్లతో అనేది వాళ్ళ ఆలోచన అన్న. సో మనం ఎక్కడా కూడా ఒకటన్నా అంటే అన్నాం భరిద్దాం, ఏమైద్ది ఇంతకంటే ఏమన్నా. మన 11 పార్టీ అని అవహేళన చేసి ఎక్కడా వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు ఎంత చేసినా మనం మాత్రం ఎక్కడ వెళ్ళొద్దన్నా, వెళ్ళకుండా మనం జాగ్రత్తగానే పోదాం. ఇంకా 3 సంవత్సరాలు మాక్సిమం. ఇంక మీరు ఏమైనా ఉంటే అడగండి అన్న, నేను చెప్తా. కార్తీక్, గుడ్ ఆఫ్టర్నూన్. మీకు ఆఫ్టర్నూన్ ఏమో. వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. అన్న గుడ్ హాయ్ ఈవినింగ్. భాస్కర్, గుడ్ మార్నింగ్ మరి అండి. హాయ్ అండి. మెయిన్గా ప్రధానంగా 14 నెలల్లో కూటమి ఫెయిల్యూర్స్ ఒక్కొక్కటి అంశాల వారీగా తీసుకొని డిస్కస్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. ఒకటి లా అండ్ ఆర్డర్ విషయం కానివ్వండి, ఒకటి మహిళల మీద అత్యాచార విషయాలు కానివ్వండి, ప్రభుత్వం సిస్టమాటిక్ ఫెయిల్యూర్స్ చాలా రకాలుగా ఏది వాళ్ళు ఫేక్ ప్రామిసెస్ చేసి జనాలను ఎట్లా మభ్య పెట్టారనేది, కొన్ని డిజాస్టర్స్ ఇష్యూస్ కూడా న్యాచురల్ డిజాస్టర్స్ అని చూపించారు. యాక్చువల్గా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, ఎగ్జాంపుల్ బుడమేరే, అట్లాగే దేవాలయం, సింహాచలం దేవాలయంలో అంతమంది చనిపోవటం. సో ఇలా దేవాలయాల మీద దాడులు, కూల్చివేతల విషయం కానివ్వండి. సో డెఫినెట్ గా అండి. నేను ఐ వుడెంట్ దేర్ ఇస్ ఎ డ్యామేజ్. సింగపూర్ పోయి ఉన్నారు,
14-19 మధ్యలో 6-8 టైమ్స్ డెలిగేషన్ పోయింది. క్వెషన్ ఏంటంటే, పోయిన తర్వాత ఏ ఒక్క కంపెనీ అయినా తెస్తే పేపర్. ఒక్క కంపెనీ ఇంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టింది. ఇప్పుడు పోయంటారు ఆళ్ళు దే పుల్ ద ప్లగ్ సింగపూర్ గవర్నమెంట్. ఆయన కేసులు ఇరుక్కున్నారు. ఈశ్వరన్ అదంతా వేరే కాంటెక్స్ట్. ఇప్పుడు పోయినా కూడా మేము సపోర్ట్ ఏమో టెక్నికల్ సపోర్ట్ మాత్రమే ఇస్తాం. టెక్నికల్ సపోర్ట్ ఏంటి? వాట్ నాన్‌సెన్స్ ఇస్ ఇట్? దానికి కావాలంటే కేపీఎంజీ, మెకిన్సీ ఈట్ల నుంచి ఇద్దరు రిసోర్స్‌ని తీసుకొస్తే ఆళ్ళే ఇంకా బెటర్‌గా ఇస్తారు రిపోర్ట్స్. సో, ఐ మీన్ నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో, అంటే ఈ 14 మంత్స్ ఆఫ్ ఇది ట్రైలింగ్ చూస్తే జగనన్న చుట్టూరా ఉన్న వాళ్ళని చేయడము, కావాలని టార్గెట్ చేయడము, స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆర్ మంచి ఆఫీసర్స్ అయిన ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ గారిని కూడా ఇందులో ఇరికిచ్చే ప్రయత్నాలు చేసి ఇంతమందిని మిథున్ అన్నని, చెవిరెడ్డి అన్నని ఏంటంటే దే జస్ట్ వాంట్ టు మోరల్లీ యూనో డిస్మాంటిల్ అన్న ధోరణిలో వెళ్తా ఉంటే దే ఆర్ సెట్టింగ్ ఎ రాంగ్ ప్రెసిడెంట్. సో, ఐ థింక్ ఐ విల్ స్టాప్ హియర్. అంటే ఈ 14 మంత్స్ క్విక్‌గా చూస్తే భాస్కర్ ఇన్ని ఒక ఆస్పెక్ట్ కాదు కదా! ఒక్కొక్క పాయింట్ తీసుకుంటే ఎంత డెప్త్‌కైనా పోవచ్చు. బట్ ఓవర్ టు యూ వెంకట్ గారు. ఐ మీన్ వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్? ఎస్ అన్న కరెక్ట్. ఇప్పుడు భాస్కర్ అన్నట్టుగా ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. దేని విషయంలో వాళ్ళు క్లారిటీగా ఉన్నారంటే మనాలందరినీ భయపెట్టో లేదంటే అరెస్టులు చేసో లేదంటే అవసరమైతే దాడులు చేస్తే మన వాళ్ళు యాక్టివ్గా ఉండేవాళ్ళు తగ్గుతారు కదా. ఎందుకంటే మనకున్న బలం ఏంటి? ఓన్లీ సోషల్ మీడియా బలం. ఒక మీడియా ఓన్లీ మనకు ఒక ఛానల్, ఒక పేపర్. సో ప్రతిరోజు మన వాళ్ళు యాక్టివ్ ఎక్కడ ఉంటారు? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉన్న బలమే మనకు మెయిన్ మీడియా కంటే మనకు బలం మన సోషల్ మీడియా. అందుకని వాళ్ళు టార్గెట్గా పోస్ట్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి పోస్ట్ షేర్ చేసిన వాళ్ళ దాకా వాళ్ళు పెడుతున్నారు అని అంటే ఏం చేస్తారు? అప్పుడు మన అరెస్ట్ చేసి జైల్లో పెడితే మనం 14 రోజులు యాక్టివ్ ఉండం కదా, మన ఫోన్ వాళ్ళు తీసేసుకుంటారు. సో మళ్ళీ మనం ఆ అకౌంట్ని మళ్ళీ ఓపెన్ చేయలేము, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దానికి రీచ్ వెళ్ళాలంటే టైం పడి. సో అట్లా కొంతన్నా వెళ్ళని కూడా చేయొచ్చు కదా. అది వాళ్ళు టార్గెట్గా ఫస్ట్ వెళ్ళారు. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఏమైంది? రెండో దాంట్లో సరే 2024 ఎన్నికలకు ముందు యాక్టివ్ లేని సోషల్ మీడియా వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు కొంతమంది యాక్టివ్ అయ్యారు కదా. ఇప్పుడు యాక్టివ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎలక్షన్ ముందు ఒక 6 months 1 year బ్యాక్ ఎందుకులే అన్నంత యాక్టివ్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యేటప్పటికి ఏం చేస్తున్నారు? దాడులు చేయాలి లేదా నాయకుల మీద కేసులు పెట్టాలి. ఈ విధంగా ఉంది వాళ్ళు. సో వాళ్ళు మన అనగదొక్కాలి అని ప్రయత్నిస్తే అది ఎప్పటికీ కాదు. ఎందుకంటే మనమే ఒక 10 మందో 20 మందో 100 మంది బలం కాదు కదా. మనకి ఈరోజు 40% ఓటింగ్ ఉంది. సో ఇంకా అది పెరిగేది కానీ తగ్గేది కాదు. వాళ్ళు వెరైటీ కేసులు ఎలా పెడతారంటే వాళ్ళ పులివెందుల్లో జడ్పీటీసీకి ఎలక్షన్ జరగబోతా ఉంటే పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీలకు పులివెందుల్లో వెరైటీ కేసు పెట్టారు. ఏంటంటే రేషన్ డీలర్, మన వైసీపీకి సంబంధించినటువంటి రేషన్ డీలర్ దాంట్లో మొత్తం చెక్ చేశారు. వచ్చి అధికారులు పంపించి చెక్ చేశారు. ఏం దొరకలేదు. చాలా ప్రాంప్ట్గా ఉంది. 2 kgs తగ్గిందంట ఓవరాల్ రేషన్ మొత్తం మీద అన్ని బస్తాల మీద ఎక్కడో 2 kgs తగ్గిందని వెరైటీ కేసు పెట్టారు. సో వాళ్ళు అనుకుంటే ఏదో విధంగా కేసులు పెడతారు. దాన్ని అసలు మనం కేసులు పెడతారని ఆలోచన లేకుండా వెళ్ళటమే అన్నా. నేనైతే ఒకటే బలంగా నమ్ముతున్నా, ఏమైంది అన్న కేసు పెడితే? అరెస్ట్ చేస్తారు, అంతకుమించి ఏం చేయగలుగుతారు? సో దాన్ని అసలు అంతా పూర్తిగా వదిలేసి మనం వాళ్ళ వైఫల్యాలు ఏమేమి అట్లా ఉన్నాయి, వాళ్ళు చెప్పిన అప్పులు ఏంటి, ఇప్పుడు నిజంగా వాళ్ళు చెప్తున్న ఏంటి. ఎందుకంటే మనం కూడా అంటే నాకు ఇండివిజువల్ మొన్న ఒకళ్ళు సలహా ఇచ్చారు నాకు. ఏంటి అని అంటే మన సోషల్ మీడియా కూడా ఎక్కువ జగన్ గారు అదే చివరిలో మన రప్ప ఉంది, దాని మీద ఎక్కువ మనం హైలైట్ చేస్తున్నాము. జగన్ గారు చెప్పినటువంటి ఆ ప్రెస్ మీట్ లో మిగిలిన పాయింట్లని ఎక్కువ హైలైట్ చేయలేకపోతున్నాం అని కూడా చెప్పారు. అంటే వాస్తవంగా ఏంటంటే సబ్జెక్ట్ ఎక్కువ రీచ్ కాదు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే డైలాగ్స్ ఇవే తొందరగా వెళ్తాయి. సబ్జెక్ట్ ఎంత చెప్పినా ఎక్కువ రీచ్ కాదు. సో చూసే వాళ్ళకి ఏంటంటే దాన్నే మనం ఎక్కువ చెప్పాలని వాళ్ళు అంటున్నారు. చూద్దాం దాన్ని అంటే మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఎట్లా ఏంటనేది. ఇంకా అడగండి అన్న, దాన్ని బట్టి నేను చెప్తాను. యా 2-3 స్పీకర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇద్దామండి ఫస్ట్. తర్వాత మళ్ళీ మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. గణేష్ చౌదరి మాట్లాడండి. అన్న థ్యాంక్స్ అన్న ఆపర్చునిటీ ఇచ్చినందుకు. లైక్ కార్తిక్ అన్న, వెంకట అన్న మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. లైక్ నా క్వశ్చన్ ఏంటంటే లైక్ ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకుంటా మోస్ట్లీ. ఇప్పుడు ఏదైతే ఈవీఎం పైన డిస్కషన్ జరుగుతుందో, లిక్కర్ స్కామ్ అనేది ఈవీఎం కి డైవర్షన్ అని అందరికీ అర్థమవుతుంది. లైక్ హౌ వీఆర్ అంటే వీ డోంట్ హ్యావ్ ఏ మీడియా సపోర్ట్ టు బీ ఫ్రాంక్. లైక్ హౌ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ గ్రౌండ్ లెవెల్ అనేది ఒక అంటే అన్న మీరు అన్నది దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా మనం డోర్ టు డోర్ రేపు క్యాంపెయిన్ చేస్తాం కదా.
ఒక 1 ఇయర్ పోయిన తర్వాత అయినా. సో చంద్రబాబు నాయుడు అసలు ఏం మన మీద ప్రచారం చేశాడు, అసలు వాస్తవం ఏంటి? సో అంటే మనం లాస్ట్ టైం అది కొంత చెప్పలేకపోయాం మనం గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా. సో ఈసారి ఏంటంటే మనం గడప గడపకి తిరుగుతాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఏం చేశారు అంటే సంవత్సరం అప్పుడు 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు మనం తిరిగేది. ఇవన్నీ చెప్పుకుంటా ఇదిగో లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా ఏదో చిత్రీకరించేసి కేసులు పెడుతున్నారు. ఇట్లాంటివి కూడా మనం చెప్దాం అన్న. చెప్తే అది గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళినట్టు అయింది కదా, అవును. మీడియా లేకపోయినా మనం డైరెక్ట్ గా. థ్యాంక్స్ అన్న. అండ్ వన్ మోర్ థింగ్, హౌ యు ఆర్ గోయింగ్ టు టేక్ దిస్ అడ్వాంటేజ్ అన్న? లైక్ ఈవీఎం స్కామ్ అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్స్పోజ్ చేస్తామన్నారు 5th అనమాట. హౌ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ ఆర్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పోజ్ దిస్ ఇన్ అ గ్రౌండ్ లెవెల్? అంటే టు బీ ఫ్రాంక్, ఎన్టీవీ ఏదైతే మీడియా ఛానల్స్ మనకు ఉన్నాయో దాంట్లో మనకు చూపించారు అనమాట. ఇది బై డిఫాల్ట్ మనకు తెలుసు. అంటే కార్తీక్ అనేది మీకు ఎక్స్టర్నల్ మీడియా యాక్సెస్ ఉంటుంది కాబట్టి సెంట్రల్ లెవెల్లో అది హౌ యు ఆర్ గోయింగ్ టు వి టేక్? షుడ్ గో యాజ్ ఇట్ కమ్స్ అండి. ఇప్పుడు 5th August రాహుల్ గాంధీ హస్ అనౌన్స్డ్ బిగ్ ఆటమ్ బాంబ్ అని పెట్టున్నాడు కదా ఆయనే. సో లాట్ ఆఫ్ అదర్ లీడర్స్ ఫ్రమ్ బీహార్, నార్త్ ఇండియన్ ఆర్ ఆల్సో కమింగ్ టుగెదర్. అంటే ఎక్కడైతే ఓట్ స్టీలింగ్ జరిగిందనేది సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటున్నారు, రైట్? ఇప్పుడు మనం కూడా ఏంటంటే లెట్ us సీ వాట్ ఈస్ ఆన్ ది వే. సో డెఫినెట్‌గా సబ్స్టాన్షియల్‌గా ఓట్స్ అనేటిది ఎక్కడొక్కడ డిస్క్రిపెన్సీస్ ఎనార్మస్‌గా జరిగినాయి. ఓటర్ ఇంటెగ్రిటీ లేదనేదైతే మాత్రం ఒక లోయెస్ట్ లెవెల్ లెట్స్ సే ఓటర్ కూడా రీచ్ అయింది ఈ రోజున్న పరిస్థితిలో. అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా రిపీటెడ్‌గా అడిగిన క్వెషన్స్‌కి ప్రాపర్‌గా సబ్స్టాన్షియల్‌గా ఆన్సర్ చెప్పకపోవడము, 50 లక్షల ఓట్లు యాడ్ కావడము. ఇప్పుడు ఫర్ ఇన్‌స్టెన్స్ బీహార్ తీసుకుంటే ఇప్పుడు అదే జరుగుతా ఉంది కదా! సో సిస్టమాటిక్ ఆళ్ళేదో పేరు పెట్టారు. ఇంటెన్సివ్ రివిజన్ అనేదో ఎస్ఐఆర్ అని పెట్టారు. సో 60 lakh ఓట్స్ పెరిగినాయి. సో ఇఫ్ యూ డివైడ్ ఇట్ బై కాన్స్టిట్యుయెన్సీస్, ఒక కాన్స్టిట్యుయెన్సీకి 23,000-28,000 ఓట్స్ పెరిగినాయి. అంటే జస్ట్ ఇమాజిన్ అందులో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్లినేషన్ చేంజ్ అయిపోతుందనేది. 2, 3 వేల ఓట్లు చాలు కదా! సో దే ఛాలెంజ్డ్ ఇట్. పార్లమెంట్‌లో కూడా చాలా బిగ్ డిస్కషన్ అవుతా ఉంది. నిన్న కూడా ఆమె ఒక వుమెన్ ఆమె ఎంపీ దట్ వాస్ రియల్లీ నైస్. లెట్ us సీ 5th August వాట్ ఈస్ కమింగ్ అవర్ వే. అండ్ పార్టీ లైన్స్ బట్టి ఐ థింక్ లెట్ లీడర్‌షిప్ ఆల్సో టేక్ ఎ కాల్ ఆన్ ఇట్. షూర్ అన్న. థ్యాంక్స్ అన్న. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఓజీ మాట్లాడు. Thank you so much, sir. So, before going to anything, I want to reflect on 1 year on this. సో రిఫ్లెక్ట్ అయ్యే ముందు బేసికల్గా ఇప్పుడు ఒకటి సంబంధించిన వ్యక్తులు కానీ లేదా జనసేన సంబంధించిన వ్యక్తులు కానీ ఒక విషయం మీద ఒక సందర్భం మీద మాట్లాడినప్పుడు మనం చూస్తున్నటువంటి వీక్షకులు ప్రేక్షకులు ఎలా ఉంటారంటే, అరే ఈ పాయింట్ చెప్పాలరా, అరే ఇలా తిప్పి కొట్టాలా, అరే ఇలా చెప్పాలా అనేటువంటి ఆతృత ఉత్సాహం నాకు తెలిసి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి వాళ్ళందరి ఆకాంక్ష వెంకటరెడ్డి కార్మూర్ గారు. ఎందుకంటే వీళ్ళ అందరి యొక్క దీన్ని మీరు మోస్తూ మీరు డిబేట్లో ఆపోజిట్గా మాట్లాడడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే దీన్ని నేషనల్ టెలివిజన్లో ఈ కార్తిక్ గారు మాట్లాడుతుంటారు రియల్లీ ఆన్ టు ద పాయింట్. ఎంత లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి అని నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ కార్తిక్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే హీ వాజ్ వెరీ బీన్ కీన్ లిజనింగ్ ఇన్ దిస్. ఓకే, అంటే పొగడతా అనుకోకపోతే వే డూ యూ గెట్ ద పాయింట్స్, ప్లస్ పాయింట్, పాజిటివ్ పాయింట్స్ తో వైఎస్ఆర్సీపీ అనే దాని గురించి చెప్తున్నాం. సో అండ్ మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ మీరు ఇచ్చే కౌంటర్ పాయింట్స్ కానీ టు ద పాయింట్, వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్టర్ లిజనింగ్ ఆల్ దిస్. సో దట్స్ ఆల్సో వెరీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ యు ఆర్ ట్రూలీ అడ్మైరింగ్ పర్సన్స్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ద పాలిటిక్స్ అనేది. సో ద మెయిన్ ఫస్ట్ పోర్షన్ అనేది నేను రిఫ్లెక్ట్ అవ్వాలనుకున్నాను. మీ ఇద్దరు స్పీకర్లో ఉన్నారు, ఐ గివెన్ అ ఛాన్స్, థ్యాంక్ యూ ఫర్ దట్. సో దట్ ఈస్ ద వన్ థింగ్. సెకండ్ థింగ్, ఈ కూటమి ఫెయిల్యూర్స్ అనేది బేసికల్గా చెప్పాలా అంటే రైతు విభాగం కానీ, చేనేత విభాగం కానీ, సామాన్య ప్రజల జీవన విధానాల్లో విభాగం కానీ ఎక్కడ కూడా ఎటువంటిది కూడా ఒక పాజిటివ్ పాయింట్ లేకుండా
టోటల్ ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని, ఆంధ్రప్రదేశ్ దీన్ని అమరావతిని ఒక బూచి చూపించి మొత్తం అప్పులు చేసుకుంటూ అల్ట్రాసిటీకి ఎక్కువ దారి తీశారు. చిన్న పిల్లల రేపు కాటు నుంచి ముసలి ముతక వాళ్ళ రేషన్ యొక్క ఇబ్బందులు ఇక్కట్లు పెట్టేంత వరకు ఎక్కడ 10 నుంచి 8 ఏళ్ల వయసు ఉన్న ప్రజల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి 70-80 ఏళ్ళు ఉన్న ముసక వాళ్ళ వరకు ఇబ్బంది పెట్టింది ఈ 1 ఇయర్ కూటమి యొక్క ఫెయిల్యూర్స్. సో ఇది చాలా దారుణం. ఇది ఎన్నేళ్ళు వెనక్కి తీసుకుపోయిందో అది నాకైతే తెలియదు, కానీ మొత్తం ఈ అప్పులు కానీ ఏదైతే నెరేటివ్ చేస్తున్నారో ఏమరా తీరా చూస్తే ఏమవుతుందంటే భూతద్దంలో కనిపించింది. కనీసం వాళ్ళు చెప్పిందన్నా జరుగుతుందా అంటే 360 రోజులు సంవత్సరానికి ఉంటే 360 రోజులు నీళ్లు తోడడం తప్ప ఇంకేం లేదు. సో వీటి నుంచి గట్టిగా వినిపిస్తున్నట్టు మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే నేనైతే అదే చెప్పాలనుకో. యు ఆర్ నాట్ బీన్ టు యువర్ సెల్ఫ్, యు ఆర్ బీన్ ఫర్ ద స్టేట్, యు ఆర్ టాకింగ్ టు ద స్టేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అన్న ఇక మాట్లాడండి అన్న. అన్న ఇక్కడ ఒక్కటి ఏంటంటే నేను అన్నట్టు 100% దాంట్లో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే మనం పూర్తి స్థాయిలో అడ్రస్ ఒక సోషల్ మీడియాలో చేయగలుగుతున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మిర్చి చూసాము, మొన్న మ్యాంగో చూసాము. 3000, 8000 రూపీస్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఉన్నాయి. ఏవి కూడా అసలు అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. అసలు వైఎస్ఆర్ యంత్ర సేవ అగ్రి యూనిట్స్, ప్రాసెసింగ్ ఆస్పెక్ట్స్, కాలేజ్ సంబంధించింది టెస్టింగ్ యూనిట్స్ కానీ, వెహికల్ యంత్ర సేవ అని పెట్టాము. నన్ ఆఫ్ దాట్ ఇస్ యాక్చువల్లీ ఆన్ ద గ్రౌండ్. రెండో పాయింట్ ఏంటంటే మన రాష్ట్రంలో 54 లక్షల మంది ఫార్మర్స్ ఉంటారు. ఓకే. 54 లక్షల టైమ్స్ సుమారు ఒక్కొక్కరికి 20,000 చొప్పున అయితే 10,800 కోట్లు సంథింగ్ లైక్ దట్ ఉంటుంది మ్యాథమెటికలీ. అందులో ఆల్మోస్ట్ 70-80% పీఎం కిసాన్ సేవ నుంచి రావాల్సిందే మనకి. ఓకే. సో హార్డ్లీ 20% ఆర్ లెస్ దాన్ దాట్ ఇస్ వేర్, అంటే నా నంబర్స్ నేను రెఫర్ చేయకుండా మాట్లాడుతున్నా. ఐ థింక్ మోస్ట్లీ ఐఎమ్ రైట్. 54 lakh ఫార్మర్స్ది టైమ్స్ 20,000 వేసుకోండి. ఇది కూడా పీఎం కిసాన్ నుంచి బీజేపీ గవర్నమెంట్ కోలేషన్‌లో ఉండగా మీకేంటి బాధ ఇయడానికి 20,000 రూపీస్ ప్రామిస్ చేసిన తర్వాత? దిస్ షుడ్ బి అవర్ ఆబ్జెక్టివ్ క్వెషన్ యాజ్ ఫర్ యాజ్ ఆల్ అవర్ సోషల్ మీడియా వారియర్స్ ఆర్ కన్సర్న్డ్. అంటే ఆఫ్ కోర్స్ అదర్ సబ్జెక్ట్స్ అని కాదు. is more elevation aspects is also important, but that too, on top of that, these are subjective questions మాట. సింపుల్ క్వెషన్, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కదా. అలాంటిది ఇంకా హాస్యాస్పదం ఏంటంటే 54 lakh ఫార్మర్స్ ఉన్న మన రాష్ట్రాన్ని బడ్జెట్లో 45 లక్షల మందిని డాక్యుమెంట్ చేశారు. సుమారు 9 లక్షల ఫార్మర్స్, దగ్గర 10 లక్షల ఫార్మర్స్ని ఎగ్గొట్టేశారు బడ్జెట్లో. అంటే ఏంటి, మొన్నటిదాకా ఇచ్చింది ఇప్పుడు ఎందుకు ఇట్లా? రైతు భరోసా కేంద్రాలు ఏమైనాయి? ఈ క్రాప్ ఇన్సూరెన్స్లు ఏమైనాయి? అదర్ ఇన్సూరెన్సెస్ ఏమైనాయి? నన్ ఆఫ్ దట్ ఈస్ గెటింగ్ ఆన్సర్డ్. సో ఇవన్నీ కూడా ఇట్స్ ప్యూర్ అట్టర్ ఫెయిల్యూర్. అంటే ఫార్మర్ సబ్జెక్ట్ తీసుకుంటూ 2 గంటలు దాని గురించే మాట్లాడొచ్చు, యూనో. బట్ దట్స్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. మనది అసలు వీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్ యువజన శ్రామిక్ రైతు ఫార్మర్స్. అదే మన మైండ్ సెట్ డిఫరెన్స్ కదా. అమరావతి సబ్జెక్ట్ తీసుకుంటే అది మరో పెద్ద ఆస్పెక్ట్. అది 33-35 వేల ఎకరాలు ఎక్స్ట్రా తీసుకుంటుంటే ఓన్లీ పైపులు కింద మీకు డ్రైనేజ్ పైపులు వేయడానికి 1,00,000 కోట్లు అవుతుంది సార్. ఎక్కడున్నాయి డబ్బులు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? దానితోడు ఎన్ఎండిసి అని కొత్తగా పెట్టి కన్సాలిడేటెడ్ ఫండ్ అని ఒకటి ఉంటుంది రాష్ట్రానికి. అంటే ఏంటంటే దాని మీ హక్కు చాలా తక్కువ మందికి, ప్రభుత్వానికి మాత్రమే ఉండాలి. అలాంటి కన్సాలిడేటెడ్ ఫండ్‌ని ప్రైవేట్ వ్యవస్థలకు అప్పచెప్తా 1,00,000 కోట్లు అప్పు చేసేసి 2.6-4% ఎక్కువ వడ్డీకి తెచ్చేస్తున్నారు. ఇది ఏంటంటే సింగపూర్ అని చెప్పి మననేమో వెనెజువేలా అయిపోతా ఉంది, అదైపోతుంది అని చెప్పి వీళ్ళు చేసే పనులేంటి? సో దీస్ ఆర్ ఆల్ ఆబ్జెక్టివ్ క్వెషన్స్ మాట. బట్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు టాక్ మోర్. బట్ మీరు అడిగిన ఫార్మర్స్ పాయింట్‌కి చెప్తా ఉన్నా. అన్న ఒక్క నిమిషం, ఇప్పుడు నాది డిస్టర్బెన్స్ లేదు, క్లియర్ అయింది వాయిస్. హలో వెంకట్ గారు వినపడతాను, చెప్పండి. అన్న ఇక్కడ ఒకటి ఏంటంటే మనం వాళ్ళు అంటే మీరు అన్నా చెప్పినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు మనకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కౌలు రైతులకు కానీ, లేదంటే మీరన్న అటవీ శాఖ భూములను, దేవాదాయ శాఖ భూములను, లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి వాళ్ళకి 1 సెంటు భూమి కూడా లేకుండా కౌలుకు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ మనం రైతు భరోసా చేసాం. 13,500 డైరెక్ట్ మనం ఇచ్చాం. కరెక్ట్. 13,500 సెంట్రల్ గవర్నమెంట్ ₹1 ఇవ్వకపోయినా మనం ఇచ్చాం ఆ రోజు. సో ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ఏంటంటే వాళ్ళు
వాళ్ళు అసలు మొత్తం ఇప్పుడు ఉన్నట్లోనే కోత విధించారు. రెండోది ఏంటంటే వీళ్ళకి కూడా ఎంతమందికి కొంతమందికి ఇప్పుడు క్రెడిట్ అయింది, కొంతమందికి కాలేదు. సో సేమ్ ఏదైతే అమ్మఒడి ఎట్లా ఉందో అమ్మఒడి కూడా చూడండి, అమ్మఒడికి అసలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధం లేదు కదా. కానీ వాళ్ళు 8,000 కొంతమందికి 8,800, కొంతమందికి 9,000. సో వాళ్ళు ఏంటంటే మనం ఖచ్చితంగా ఇప్పుడు వీటి మీద ఖచ్చితంగా మనం అడ్రస్ చేయాలండి. ఎందుకంటే ఒక రైతు అనేది కాదు, మనం ఒక రైతు అంటే రైతు కుటుంబం, నలుగురు ఉంటే నలుగురు వస్తారు ఓటర్ల కింద. సో మనం ఆ స్కీమ్ ని మనం 12,500 అని మనం చెప్పి 13,500 మనం 5 సంవత్సరాలు ఇచ్చాం, 4 సంవత్సరాలు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే అసలు ఆ స్కీమ్ అంతకుముందు దేశంలో ఎక్కడా లేదు. రైతు భరోసా అనే స్కీమ్ ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చేసినా రైతు భరోసా అనేది తీసుకురావాలి అనేది ఎవరు చేయాలి. రైతు భరోసా అనేది మనం 2017లో ప్లేనరీలో అనౌన్స్ చేసామన్నా. మనం ప్లేనరీలో అనౌన్స్ చేసిన తర్వాత ఏం చేశారంటే, ప్లేనరీలో మనం 2017 జూలైలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరిగిన ప్లేనరీలో మనం అనౌన్స్ చేసాం. అనౌన్స్ చేసిన తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఆయన రైతు బంధాన్ని స్టార్ట్ చేశాడు 2018లో. సో దాని తర్వాత 2019లో ప్రధానమంత్రి మోడీ గారు పిఎం కిసాన్ అని తీసుకున్నారు. సంబంధం లేదు, అంటే మనం ఎప్పుడో స్కీమ్ ని మనం అనౌన్స్ చేసాం. కానీ దాని తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యారు కాబట్టి మనం 4 సంవత్సరాలు అన్నాన్ని 5 సంవత్సరాలు మనం వాళ్ళకి చేయగలిగాం రైతులకి. సో మనం 100% బెనిఫిట్ చేస్తాం అబ్సల్యూట్లీ ఎక్కడ. అబ్సల్యూట్లీ అదే మంది 100. అందుకనే కదా వెంకట్ గారు 90 అదే అన్న. ప్లస్ 95-96% ప్లస్ ప్రామిసెస్ చేశాము. 2,74,000 కోట్లు ఆన్ రికార్డ్, ఇంకో 2 లక్షలు కలిపి 4,70,000 కోట్లు చిల్లరి డైరెక్ట్ ఆధార్ కార్డ్ రెఫరెన్స్లతో మనకి ఆన్ రికార్డ్ ఉంది. ఇది మీరు నేను సరదాగా చెప్తే కాదు కదా, ఇది ఆన్ రికార్డ్. ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ బీజేపీ కోalition గవర్నమెంట్ తో వచ్చి తమాషా కోటేయలేదు కదా జనాలు. ఇది తమాషా కాదు కదా. 7,500 కోట్లు మీరు సెంటర్ నుంచి తెచ్చుకున్నప్పుడు తెచ్చుకోవాలి కదా. ఇంకెందుకు ఓట్లు వేసింది ఎందుకు మీకు జనాలు? అక్కడి నుంచి తెచ్చుకుని ఓట్ చేసి కార్తీక్ అన్న మీరు చెప్పిన పాయింట్ లో ఇంకొకటి ఏంటంటే, మనం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అనౌన్స్ చేసింది ఎప్పుడు 20,000 ఇస్తామని. వాళ్ళు రాజమండ్రిలో మహానాడు అని పెట్టారు. రాజమండ్రిలో మహానాడు అని పెట్టినప్పుడు అనౌన్స్ చేశారు. అంటే అప్పుడు బీజేపీతో వాళ్ళు పొత్తులో లేరు. బీజేపీతో పొత్తులో లేనప్పుడే, అంటే పొత్తు పెట్టుకోక ముందే వాళ్ళు 20,000 రూపాయలు ఇస్తాం మేము అన్నదాత సుఖీభావ కింద అని చెప్పారు. అంటే వాళ్ళతో పొత్తు వచ్చిన తర్వాత కాదు వాళ్ళు అనౌన్స్ చేసింది. వచ్చిన తర్వాత అనుకోండి, మేము కూటమి కాబట్టి 20,000 అనౌన్స్ చేసామన్నా సరే, కొంత ఏమైనా నమ్మించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారులే అనుకోవచ్చు మనం. ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఎవరు లేరు కదా. అప్పుడు వాళ్ళకి బీజేపీతో పొత్తులో లేనప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసింది. ఇంకోటి రెండో పాయింట్ అన్న, అసలు వాళ్ళు మనని బాగా కొంతమంది సోషల్ మీడియాలో కానీ టీవీ డిబేట్లు కొన్ని చోట్లకి వస్తున్నప్పుడు, మేము జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు, ఆ బకాయిలన్నింటినీ మేమే తీరుస్తున్నాం ఇప్పుడు అన్న కోణంలో వాళ్ళు చెప్తున్నారన్న. అవి మనం చెప్తే ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు రెండోది 563 కోట్లు విత్తనాల సబ్సిడీ బకాయిలు పెట్టి వెళ్తే మనమే తీర్చాం. 3 8,750 కోట్లు అన్నాయి, చాలా పెద్దది ఇది. ఉచిత విద్యుత్ బకాయిలు రైతులకు మేజరే ఉచిత విద్యుత్ కదన్న, అది 8,750 కోట్లు బకాయిలు పెట్టి వెళ్తే అది మనం తీర్చాం. 1,100 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు పెట్టెళ్ళారన్న, అది మనం వచ్చినా తీర్చాం. ఇది కేవలం రైతులకు సంబంధించి నేను చెప్పేది ఓన్లీ. ఇంకోటి 1,218 కోట్లు సున్నా వడ్డీ పంట రుణాలు బకాయిలు పెట్టెళ్తే అవి వచ్చినా మనమే తీర్చాం. ఇంకోటి వాళ్ళు రైతులు చనిపోతే అన్న ఏం చేశారంటే, అప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఇది అప్పుల వల్ల చనిపోలేదు, వేరే వేరే కారణాల వల్ల చనిపోయారని చెప్పి ఒక 450 మందిని వాళ్ళు రైతుల జాబితాలో చూపించాలి. అంటే ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితాలో చూపించాల. అది మనం వచ్చినాక మళ్ళీ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళందరూ చనిపోయినటువంటి వాళ్ళని, రైతులకు సంబంధించి మళ్ళీ కుటుంబాలని అక్కడ గ్రామాల్లో అధికారులను పంపించి ఎంక్వైరీ చేయించి 458 మంది అన్న వాళ్ళు రైతులు, ఏది వాళ్ళు పరిహారం ఇవ్వనటువంటి రైతులు, వాళ్ళకి 5 లక్షలు చొప్పున మనం ఇచ్చాం పరిహారం. సో ఇవన్నీ అంటే దాదాపుగా చూస్తే ఇప్పుడు చూడండి, 8,000 కోట్లు, 8,750 కోట్లు, 1,100 కోట్లు, 1,218 కోట్లు, 563 కోట్లు, 960 కోట్లు, ఇక్కడ 458 మందికి 5 లక్షలు చొప్పున. ఇవన్నీ చూసుకుంటే ఎన్ని వేల కోట్లు అన్న. ఇన్ని వేల కోట్లు చంద్రబాబు నాయుడు బకాయి పెట్టిల్లా మనం తీర్చాం. ఇది ఏ ప్రభుత్వంలో అయినా కామన్గా ఉంటుంది అన్న. ఇప్పుడు మనమైతే అంత బకాయిలు పెట్టాలా వాళ్ళకి, ఎక్కడ ఏదో 100 కోట్లు 500 కోట్లు ఉంటే దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి చూపిస్తున్నారు. సో రైతులకి మనం చాలా బెనిఫిట్ చేసామన్నా. ఇంకోటి నేను లాస్ట్ టైం కూడా మన గుర్తు చేశాను, ఎందుకంటే జూలై 8న మనం రైతు దినోత్సవాన్ని ప్రభుత్వం తరపున అనౌన్స్ చేసామన్న. జగన్మోహన్ రెడ్డి గారు మన గవర్నమెంట్ లో వచ్చినాక రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా అధికారికంగా జరుపుకోవడానికి మనం అనౌన్స్ చేసాం. మనం జరుపుకున్నాం 5 సంవత్సరాలు మనం, అది గవర్నమెంట్ ప్రోగ్రాం. ఇప్పుడు దాన్ని కూడా తీస్తారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా
మీకు రాజశేఖర్ గారి మీద ఇష్టం లేకపోతే రైతుకు ఒక దినోత్సవంగా ఎందుకు జరుపుకోకూడదు? ఏదో ఒక డేట్ అయినా జరుపుకోవాలి కదన్నా. అది లేదు. సో ఎక్కడికక్కడ వాళ్ళు కొంటానన్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర ఇవ్వట్లా, కొన్నా డబ్బులు రావట్లా. మొన్న ఈ మధ్య కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో 1000 కోట్లు ఇప్పుడు ధాన్యం బకాయిలు ఉంటాయన్నా, దాన్ని కూడా ఇప్పుడు కార్పొరేషన్లు అప్పు తెస్తున్నారు, తెచ్చిస్తారంట. అంటే ఇన్ని అప్పులు చేసి కనీసం రైతుకు 1000 కోట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేక మళ్ళీ దాన్ని కూడా అప్పులు చేసే కార్పొరేషన్ పొడితో తెచ్చి వాళ్ళకి ధాన్యం బకాయిలు చెల్లిస్తామని చెప్తున్నాడు నాదెండ్ల మనోహర్. అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అనేది రైతులకు సంబంధించి మనం ఇన్ని పాయింట్స్ చెప్పొచ్చు అన్న. సో ఏమైనా బోరు కొట్టిస్తే ఓకే. వెల్ సెడ్ వెంకట్ గారు. ఐ థింక్ దట్స్ ద హోల్ పాయింట్. అంటే ఫార్మర్స్ ఆర్ ఎక్సెంట్రిక్ హార్ట్ ఆఫ్ పార్టీ కదా. మీరు నాదెండ్ల మనోహర్ గారు ఈయన పేరు చెప్తే నేనేమో ఆయన సినిమా టికెట్లు మేము ఉన్న దృష్టి లేదు అన్ఫార్చునేట్ గా. అవును, మేము సినిమా టికెట్లు అమ్ముతామంటున్నారు. సినిమా టికెట్ అనేది ఇట్స్ ప్రైవేట్ అఫేర్. అసలు గవర్నమెంట్ కి ప్రైవేట్ అఫేర్ కి సంబంధం లేని వ్యవహారం. వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటే మనం చేయగలిగింది ఏముంది? ఇప్పుడు మీరు సినిమాలను చూడమని చెప్పండి, ఎవరు కాదంట్లా. కానీ మీరు అధికారికంగా సెక్రటేరియట్ లో కూర్చొని సెక్రటేరియట్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పకూడదు కదా. నీ మంత్రి కార్యాలయంలో కూర్చొని కూడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టకూడదు. నీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకో, లేదంటే నువ్వు వెళ్ళి రాజీనామా చేసుకొని వెళ్ళి బ్లాక్ లో టికెట్లు అమ్ముకో, దాన్ని ఎవడు కాదండు. కానీ దాంట్లో అఫీషియల్ గా గవర్నమెంట్ సంబంధించి ఆయన మంత్రిగా ఉండి గవర్నమెంట్ ఆఫీస్ లో కూర్చొని ఆ సినిమాకి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఆయన కాన్ఫరెన్స్ పెట్టుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి వాళ్ళ జిల్లా అధ్యక్షులకి ఆదేశించడం. సో ఇట్లా కూడా కొన్ని చేయాలని, ఎందుకంటే ఇది న్యూట్రల్ గా ఉన్న పబ్లిక్ ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు చేస్తున్న అధికార దుర్వినియోగం పాల్పడి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నారని అంటే వాళ్ళకి సొంత లాభం కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి దాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టే కదా. దాన్ని కూడా మనం చెప్పొచ్చు అన్న.